ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అన్న సామెత ఉంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఉల్లి అండంతోనే లోపల కండ భాగాన్ని వాడుతూ ఉంటారు. అయితే మీకు ఒక విషయం తెలుసో లేదో, ఉల్లిపాయ పైన పొర ఉంటుంది కదా, ఉల్లి పొర అంటారు దాన్ని. అది ఉల్లిపాయని రక్షించినట్టుగానే మన ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. ఈ ఉల్లిపాయ పొట్టుతోటి అనేక అనారోగ్యాలని దూరం చేసుకోవచ్చు. చాలామందికి తెలియని ఎంతో అద్భుతమైన విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే ఉల్లిపాయ పొట్టుతోటి అనేక అనారోగ్యాల్ని దూరం చేసుకోవచ్చు. ఒక మొక్కలో చమత్కారంగా చెప్పాల్సి వస్తే ఉల్లిపాయ పొట్టుతోటి అనారోగ్యాలు ఫట్టు అని చెప్పొచ్చు. ఇందుకు ఏమిటి ఈ విషయాలు తెలుసుకుందాం. ఉల్లి పొట్టుని అనేక రకాలుగా మనం వాడుకోవచ్చు. టోనర్గా వాడుకోవచ్చు, మొక్కలు పెరగటానికి కంపోస్ట్గా వాడుకోవచ్చు, దీన్ని అనారోగ్యాలు తగ్గించుకునేటువంటి టీగా వాడుకోవచ్చు, ఆరోగ్యాన్నితో పాటుగా అందాన్ని పెంచేటువంటి హెయిర్ డైలాగా వాడుకోవచ్చు, ఫ్లవరింగ్ ఏజెంట్ లాగా వాడుకోవచ్చు. ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఉల్లి పొట్టు మీకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ పొట్టుని ఎలా వాడుకోవాలంటే, మామూలుగా ఉల్లి పాయ ఎలా వస్తుందో మీకు తెలుసు కదా, మార్కెట్లో ఎలా పడితే అలా పడేస్తారు, బస్తాలలో కుక్కుతూ ఉంటారు. దగ్గరకు వచ్చిన తర్వాత ఇంట్లో కూడా దాన్ని అలాగా వంటగదిలో కింద ప్లాట్ఫామ్ కింద అలాగా నేలపైన పెడుతూ ఉంటారు. అంటే అంత మురికి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలంటే, ఉల్లి పొట్టుని సపరేట్ చేసిన తర్వాత దాన్ని 2 సార్లు క్లీన్ చేయాలి. అంటే 2 సార్లు కడగాలి. తర్వాత మళ్ళీ ఎండలో కొద్దిసేపు ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడి చేసుకోవాలి. ఫ్లేక్స్లా ఉంటుంది, పొడి చేసుకోవచ్చు. గ్రైండర్లో వేసి పొడి చేసుకోవచ్చు. ఇలాగ చేసిన తర్వాత ఇది 6 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని అలా ఉండేలాగా ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మసాలాల్లో కలుపుకొని కూరల్లో వాడుకుంటూ ఉండొచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఇదేనా అనేక ఉపయోగాలు చెప్పుకున్నట్టుగా ఏమిటివి? దీంతో టీ తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఉల్లిపాయ పొట్టుతోటి టీ తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటే ప్రధానంగా చర్మం చాలా హెల్తీగా ఉంటుంది. ఉల్లి పొట్టుని టీగా ఎలా తయారు చేసుకోవాలి అంటే, ముందు ఉల్లి పొట్టు తీసుకుంటారు. దీన్ని నీళ్ళల్లో 10 నుంచి 20 నిమిషాల పాటు ఉడకబెడతారు. అంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు తీసుకొని ఈ ఉల్లిపాయ పొట్టు మీరు సిద్ధం చేసుకున్నారు కదా, దీన్ని ఆ నీళ్ళకి వేస్తారు. బాగా మరిగిస్తారు ఒక 10 నుంచి 20 నిమిషాల సేపు. ఈ మిశ్రమాన్ని వడపోసుకొని టీ లాగా తాగొచ్చు. ఈ టీ తాగితే అమేజింగ్ విషయం ఏంటంటే, అధిక బరువు సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. అంతేకాదు హై బ్లడ్ ప్రెషర్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. కేరళ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు చాలా అధ్యయనాలు దీనిపైన చేసి దీన్ని ప్రూవ్ చేశారు కూడా. అన్నిటికీ మించి ఈ ఉల్లి పొట్టు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్ సోకకుండా చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఈ ఉల్లిపాయ పొట్టుతో చేసుకునేటువంటి టీకి ఉన్నాయి. ఇక రుచి, సువాసన దీనికి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఉల్లి పొట్టుతోటి ఇది మీరు ఏదన్నా గ్రేవీ చేసుకుంటూ ఉన్నా, సూప్ తయారు చేసుకుంటూ ఉన్నా, లేకపోతే ఏదన్నా ఒక రసం లాంటివి తయారు చేసుకున్నా, ఆ మరిగేటటువంటి ఆ టైంలో ఉల్లిపాయ పొట్టుని మీరు యాడ్ చేయండి సింపుల్గా. అప్పుడు విచిత్రంగా దాంతో ఆ రుచి మారుతుంది. దాంతోపాటు శక్తివంతమైనటువంటి రంగుని కూడా ఆ పదార్థం పొందుతుంది. గ్రేవీ చిక్కగా మారుతుంది దీంతో. అయితే ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ పంటి కింద రాయిలాగా ఇవి అసౌకర్యంగా ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఈ పీల్స్ని తీసేయండి. పదార్థాలకి యాడ్ చేసి దాని పర్పస్ సర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేయండి. ఇక ఉల్లిపాయ పైన ఉండేటువంటి తోలు, ఉల్లి తోలు అంటాం, లేకపోతే ఉల్లి పొట్టు అంటాం. ఇది ఎట్లయితే ఉల్లిపాయను రక్షిస్తుందో చర్మాన్ని కూడా రక్షిస్తుంది. అంటే అనేక చర్మ రోగాలు రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి చర్మం పైన దద్దుర్లు, లేకపోతే ఎథ్రిట్ ఫుట్ అని చెమట పట్టడం వల్ల ఫంగస్ లాంటిది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ వేళల్లో వీటిలలో ఎథ్రిట్ ఫుట్ పైన పనిచేస్తుంది, దురదను తగ్గిస్తుంది. చర్మం పైన ఉల్లిపాయతోటి మీరు చిక్కటి టీ లాగా తయారు చేశారు కదా డికాక్షను, సింపుల్గా దాంట్లో ఒక దూది ముంచి అప్లై చేయాలి. అంటే స్టవ్ మీద నీళ్లు పెట్టి నీళ్ళలో ఉల్లిపాయ తొక్కలేసి బాగా బాయిల్ చేసి బాగా స్ట్రాంగ్ డికాక్షన్ అయిన తర్వాత ఒక కాటన్ బాల్ దాంట్లో ముంచి, ఇప్పుడు ఈ కాటన్ బాల్ ముంచినటువంటి దూదిని అప్లై చేయాలి ఎక్కడైతే ఫంగస్ ఉందో అక్కడ. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
ఇక హెయిర్ ఫాల్ మీ సమస్య అయితే ఇదొక చక్కటి పరిష్కారం. ఈ ఉల్లి పొట్టు అనేది, ఉల్లిపాయ పొట్టులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆ నెరిసిన జుట్టుని తాలూకు రంగును మార్చడానికి సహాయపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ప్రధానంగా హెయిర్ ఫాలికల్స్ తాలూకు ఆ పోషణకి ఇది సహాయపడుతుంది. అంటే పోషణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పెరుగుదల ఉంటుంది. అందుకే ఈ మధ్య చాలా ట్రెండింగ్గా కూడా ఇది అయింది. అంటే ఉల్లిపాయను అప్లై చేయడం వల్ల హెయిర్ పెరుగుతుందని. అసలైనటువంటి సీక్రెట్ ఏంటంటే ఈ పొట్టులో ఉండేటటువంటి సల్ఫర్ కాంపౌండ్స్. ఉల్లిపాయ పొట్టుని నల్లగా కాల్చి మెత్తగా నూరాలి. అంటే ఉల్లి పొట్టుని ముందు ఒక రేకు మీద కాల్చాలి. ఆ తర్వాత మసిలాగా అవుతుంది, దాన్ని మళ్ళీ మెత్తగా నూరాలి. ఇప్పుడు ఈ మసికి కొద్దిగా కలబంద గుజ్జుని కలపాలి. అంటే ఉల్లి పొట్టు మసి, కలబంద గుజ్జు రెండింటినీ కలిపారు. ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని హెయిర్ డై లాగా అప్లై చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. న్యాచురల్ కర్లెంట్ లాగా మీకు సహాయపడుతుంది. ఇక ప్రత్యేకించి జుట్టు హెల్త్కి దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఇది ఈ మధ్య చాలామంది ప్రాక్టికల్గా వాడి ప్రయోజనం పొందారు కూడా. అంటే ఈ ఉల్లిపాయను వాడటం వల్ల జుట్టు హెల్తీగా పెరుగుతుందన్న సంగతి చాలామందికి తెలుసు. పొడి జుట్టు, అలాగే జీవం లేని నిస్తేజమైనటువంటి జుట్టు, ఇలాంటి సమస్యలు మీకుంటే ఉల్లిపాయ తొక్కని హెయిర్ టోనర్ కింద మీరు వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? ఉల్లిపాయ తొక్కుని అంటే పైన ఉండేటటువంటి ఉల్లి పొరని నీళ్ళకి వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మరిగించాలి. టోనర్ సిద్ధమవుతుంది, అంటే టోన్ అప్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని సీసాలో నిల్వ చేసుకొని అప్పుడప్పుడు జుట్టుకి పట్టిస్తూ ఉండాలి. ఉల్లిపాయ పొట్టులో ఉండేటటువంటి L-ట్రిప్టోఫాన్ అనేటువంటి అమైనో యాసిడ్ సహజమైనటువంటి ఒక కండిషనర్లా పనిచేస్తుంది. అలాగే ఇది ఒక మత్తు మందులాగా కూడా పనిచేస్తుంది. అంటే ఇరిటేషన్ తగ్గిస్తుంది. ఉల్లిపాయ పొట్టుతో చేసుకున్నటువంటి టీని లోపలికి తీసుకుంటూ ఉంటే నరాలు శాంతిస్తాయి, యాజిటేషను, ఇరిటేషను ఇలాంటివి తగ్గుతాయి. అన్నిటికీ మించి దీంతో చక్కగా నిద్ర పడుతుంది. ఎప్పుడైతే నిద్ర బాగుపడుతుందో అప్పుడు మీకు ఆటోమేటిక్గా హెయిర్ అనేది హెల్దీగా తయారవుతుంది. అంతేనా, ఉల్లి ఒక సహజమైనటువంటి న్యాచురల్ ఎరువు కింద కూడా మీకు పనిచేస్తుంది. అంటే ఆర్గానిక్గా ఈ మధ్య ఈ మొక్కలు పెంచుతున్నారు కదా, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇది ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లో పెంచుకునే మొక్కలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ పొట్టుని కంపోస్ట్ కింద వాడుకోవచ్చు. మీరు ఇంట్లో పెంచుకుంటారే ఏదైనా రోజు తర్వాత ఇలాంటి మొక్కలు, వాటికి మొదళ్లలో దీన్ని వేస్తే ఉల్లి పొట్టుని అవి చక్కగా పెరుగుతాయి, అంటే ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిపాయ పొట్టులో మొక్కలకి బలాన్ని ఇచ్చేటటువంటి అనేక అంశాలు ఉంటాయి. ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ మొక్కల్ని, మెయిన్గా పూల మొక్కలకి మంచి టానిక్ లాగా పనిచేస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక అద్భుతమైన ఉపయోగం దీనికి ఉంది. సహజ రంగు కోసం ఇది మీకు సహాయపడుతుంది. ఉల్లిపాయ పొట్టుని నీటిలో కలిపి ఉడకబెట్టి అప్పుడు దాంట్లోకి స్ట్రాంగ్ కలర్ వస్తుంది. ఆ కలర్ని న్యాచురల్ కలర్ కింద మీరు వాడుకోవచ్చు. ఉల్లిపాయ పొట్టు తాలూకు రకాన్ని బట్టి బంగారు కలర్ వస్తుంది, పసుపు కలర్ వస్తుంది, డార్క్ ఆరెంజ్ కలర్ కూడా వస్తుంది. అసలు మీకు తెలుసో లేదో, హస్తకళాకారులు, చేతి వృత్తుల వాళ్ళు ఈ న్యాచురల్ డై కోసం దీన్ని ఫ్యాబ్రిక్ పెయింట్ కోసం వాడుతూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవటం అవసరం. ఉల్లిపాయ పొట్టు అందరికీ పడకపోవచ్చు. అంటే అందుకని కొంత ఇరిటేషన్ ఉండేవాళ్ళు, పిత్త ప్రకోపం ఉండేవాళ్ళు దీన్ని కాస్త అప్లై చేసి ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకొని ఆ తర్వాత వాడుకుంటే మంచిది. ఎలర్జీలు రావు అనుకుంది. అందరికీ జరగదు, 1,00,000 మందిలో ఒకళ్ళకి ఏమన్నా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మాత్రం జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. ఇలాగా ఉల్లిపాయ పొట్టుతోటి అనేక అనారోగ్యాల్ని మీరు దూరం చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.